తీసుకోండమ్మా. ఇవాళ నాన్నగారు వాడిని జైల్లో పెట్టి శుభ్రంగా చెత్త కొట్టేశారంట. ఇంకెప్పుడు వాడు మీ జోలికి రాడు. ఇంకా జైల్లోనే ఉన్నాడా? లేదమ్మా, వదిలేశారంట. తాగండమ్మా. రెడీయారా? చూద్దాం పద. చెప్పింది కదా ఎవరా మీరు? ఏం నువ్వు కాకపోతే ఏంట్రా ఈ గొడవ? సార్ పేరు రామంటే తాగనంటున్నా సార్. సార్ తాగండి మంచిదా సార్? అసలు ఎవరా మిమ్మల్ని ఇక్కడ తాగమంది? ఏంట్రా ఇక్కడ తాగి న్యూసెన్స్? ఏంట్రా పోలీసు నన్ను నువ్వెవడం అడుగుతావా? మక్కిలు కొట్టి లోపల వస్తారా? రే మరి కండ్లు ఎక్కువ సార్, వాళ్ళు మీరు కొట్టలేరు అండి. పోలీస్ కమిషన్ ఎవడైతే సార్ మా మేనమావ. మీ సస్పెండ్ చేస్తాను. నీ నెంబర్ చెప్పరా? నెంబర్ చెప్పరా? నెంబర్ కావాలంటే సౌండ్ బయటకు వచ్చిందో పీకి తెగిపోద్ది. చేతి ఇస్తున్నాను, అరిచావా చచ్చావే. అలాగే లే లే లే. ఏంటే మీ నాంచేత కొట్టిస్తావా? అంటే కొట్టేస్తే నేను ప్రేమిస్తూ మానేస్తాను అనుకుంటున్నావా? అసలు చంటిగడి గురించి ఏమనుకుంటున్నానే? ఎంత మంచోడో తెలుసా? నీ అందం చూసి ప్రేమించలేదే, నేను చూడక ముందే ప్రేమించాడు. నీ డబ్బు, నీ బాబు పలుకుబడి చంటిగాడికి. నీ మనసుని అర్థం చేసుకున్నాను, అలాగే నా మనసుని అర్థం చేసుకో, బాగుపడతావు. అయినా నాన్నకు నీకు దొరకలే, ఛాన్స్ లేదు. నీ అమ్మ బాబు ఏ పుణ్యం చేసుకున్నారో నేను దొరికాను. అయినా నీ బాబుంటే నాకే కోపం లేదే, లేకపోతే ఇప్పుడు పగ్గదిలోకి వెళ్ళి తిను. ఏంటిది? కేక్. హ్యాపీ బర్త్డే అని చెప్తాను వచ్చాను. తిను తిను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? అరుస్తాను. అరు అరుస్తాను. అరువే. అరుస్తాను. అరవమంటుంటే అరుస్తాను. అరు. ఏమైందమ్మా? నథింగ్. బ్యాడ్ డ్రీమ్. ఆర్ యు ఓకే? యా. హ్యావ్ ఎ నైస్ స్లీప్. క్రేజీ గర్ల్. నాకు తెలిసి నీకు నేనంటే ఇష్టమని. మళ్ళీ వచ్చావా? లేకపోతే క్రీమ్ ఎందుకు నాకుతావు? నీ బాబు చెప్పండి ఎందుకుంటావు? మళ్ళీ అరుస్తాను. అరు. మళ్ళీ కల. అరవే అరు, వస్తే చీరేస్తాను. అరు అలా కాదు కానీ రేపు అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ఎటంతావు? బాయ్, ఉంటానే. జాగ్రత్తగా ఉండే. నీ లేస్ ఎట్లా అయిపోయినట్టే. పడుకో పడుకో, తలమూసి పడుకో పడుకో పడకా. అమ్మా యాషాలు అవుతున్నారు ఒక్కొక్కరు యాషాలు. ఇదో టైపు, దీని బాబో టైపునే. ఉసామా బిన్ లాడెన్ వీడియో. నువ్వుంటే నాకిష్టం, నీ నడకంటే నాకిష్టం. నీకు అక్క చెల్లెలు లేరా? హాయ్, ఇలాగే ఎవరైనా గుద్దేస్తారని తీసుకురాలేదు. మీరు బయలుదేరచ్చు. నెక్స్ట్. హాయ్, రాత్రి భయం వేసిందా? నాకు కూడా నిద్రపట్లేదు తెలుసా? నువ్వు ఇచ్చావే నాకు చెంబుడు రక్తం. నా బాడీ అంతా ట్రావెల్ అవుతుంది. గుండె దగ్గరికి వచ్చేసరికి ప్రెషర్ మరీ ఎక్కువైపోతుంది. ఏ గుండె కూడా వచ్చిపోతానో భయం వేస్తుంది.
నిన్ను అనవసరంగా కాపాడాను. తెలివైన దానివే, అందుకే దగ్గరుండి కష్టపడి మరీ కాపాడుకున్నావు. ఇదిగో నువ్వు మరీ ఎక్కువ పోలు కొట్టేస్తున్నావు, అంత అవసరం లేదనుకుంటాను. ఇదిగో సుచే, చెప్పే మాటేనా? ఇదిగో 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 సుచే, మరి అరే అదే సుచే సుచే సుచే, నీకే చెప్పేది. ఏంటి కటింగ్ లేస్తున్నావేంటి? ఓయ్ ఏం వినపట్లేదా? ఎందుకే అంత ఫోర్స్ కొడుతున్నావు? ఇదిగో అందరూ కాస్త చెప్పండి దానికి. కాలేజ్ లో ఎప్పుడైనా ఎవరికైనా సైట్ కొట్టానా? మరి చెప్పండి దానికి. ఏ సునీత, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు? ఎప్పుడు ఎస్ చెప్పానా? ఇప్పుడు ఆ మ్యాటర్ అంత అవసరమా? ఆ విషయం చెప్పావిడికి మేడంకి అర్థం కావట్లేదు. ఇదిగో నాకు కూడా సాలిడ్ గా 4-5 అప్లికేషన్లు ఉన్నాయి, అయినా కాదన్నాను. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను. ఈ అబ్బా అర్థం కాదా? నా కోసం ఏమైనా చేస్తావా? ఎనీథింగ్. అయితే ఈ మేడం మీద నుంచి దూకు. జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు, ఐమ్ సీరియస్. సీరియస్? ఏంటి భయం వేస్తుందా? ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తే నీకైనా ప్రాబ్లమా? పుస్తకం పట్టుకోదు. అయ్యో ఒక్కలు తప్ప బ్యాను. నా డార్లింగ్, నా దిల్ కా టుకుడా ఇక్కడ నుంచి దూకమని కోరింది. ఇప్పుడు చంటి గారు ఇక్కడ నుంచి దూకుతున్నాడు. అందరూ క్లాప్స్ కొట్టండి. ఒరే నువ్వు ఎవరో నాకు చెప్పడానికి? నా డార్లింగ్ కోరుతాను. డార్లింగ్ టాటా. దూకిన తర్వాత ట్రావెలింగ్ నాకు డౌట్ వచ్చింది. నేను చచ్చిపోతే నేను తోడే ఉంటానే. అసలు నేను లేకుండా ఎట్ట బతుకుతావే?
ఏంటి అలా చేస్తున్నా? సిగ్గేస్తుంది. దగ్గరికి రావద్దే ప్లీజ్. చంటి అరే